సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. అబద్ధపు హామీలతో సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చాక చేస్తున్న పని ఏమిటి అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా పనిచేసే అవకాశం లభిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలని ఆలోచించాలన్నారు. రేవంత్ రెడ్డి పొద్దున లేస్తే కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిపై 52 నుంచి 53 కేసులు ఉన్నాయని గాదరి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ జాతిపితని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం ద్వారానే మనుగడ సాగిద్దామనేటువంటి ఒక పిచ్చి భ్రమలల్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్టు కనపడతా ఉంది. ఏది మాట్లాడినా ఆరోపణ చేయడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఏ పదజాలాన్ని ఉపయోగించాలనేటువంటి సోయి లేకుండా మాట్లాడడం. అదే సందర్భంలో ఒక ఎన్నికలు వస్తే కూడా వాళ్ళ అభ్యర్థులను ఎంచుకోవడంలో కూడా ఆయన మైండ్ సెట్ ఏందనేది మన కళ్ళ ముందర కనపడుతుంది. ఎట్లా నువ్వు ఓటుకు నోటు దొంగల ముఠ నాయకుని ఆ సంగతి మాకు తెలుసు. దాంతోపాటు ఒక అభ్యర్థిని ఇస్తే కూడా, ఉదాహరణకు మా భువనగిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థి ఒక ఆయన ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి, అలా రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి దొంగ ఆయన. మళ్ళీ ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఒక అభ్యర్థిని ఇస్తే మీ అభ్యర్థిని ఆయన ఎటువంటి బ్లాక్ మీద ఆయన గురించి నేను చెప్పే పని లేదు. దాదాపు 52-53 కేసులు ఉంటే క్రిమినల్ కేసులు, అవి ఎలాంటి కేసులు అనేటువంటిది కూడా మనందరికీ తెలుసు. మాజీ ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ జాతిపితని ఇష్టం వచ్చినటువంటి